అస్సలాముఅలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. అవుజుబిల్లాహి మినష్ షైతానిర్ రజీం. బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం. శాపగ్రస్తుడైన సైతాను బారి నుంచి సృష్టికర్త అయిన అల్లాహ్ యొక్క రక్షణని, అల్లాహ్ యొక్క సాయాన్ని రక్షణ వేడుకుంటూ ఉన్నాను. ఆమీన్. అల్లాహ్ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి పైన శాంతి సౌఖ్యాలు కురిపించండి వల్ల ఆమీన్. ఈరోజు ఖురాన్లో 103వ సూరా అల్ అసర్లో కొన్ని విషయాలు ఏమిటి అంటే, ఈ యొక్క సూరా ఏదైనా ఒక మానవుడికి అతడు సరైన మార్గంలో నడవడం కోసం, నరకం నుంచి రక్షణ పొంది స్వర్గానికి వెళ్ళడం కోసం అసలు ఖురాన్లో ఈ యొక్క సూర సరిపోతుంది అని ఇమాం షాఫీ రజల్లా గారు లాంటి అనేక పండితులు చెప్తూ ఉన్నారు. ఇది చిన్న సూర అయినప్పటికీ అర్థంలో చాలా పెద్దది. ఇంకొక విషయం ఏమిటి అంటే, అల్లా యొక్క చివరి ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క శిష్యులు సహాబాలు ఎవరైతే ఉన్నారో వారు ఎలాగైతే ఒకరిని ఒకరు కలుసుకున్నప్పుడు అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు ఎలాగైతే కలుసుకునేవారో, వారు విడిపోయేటప్పుడు కూడా, అంటే వారు అక్కడి నుంచి వెళ్ళిపోయేటప్పుడు కూడా ఒకరికి ఒకరు ఈ యొక్క అసర్ సూరాని చదివి వినిపించుకొని వెళ్ళేవారు అని. ఈ యొక్క అసర్ సూరాకి అంత ప్రాముఖ్యత ఉంది. ఈ యొక్క సూరాలో 4 విషయాలు చెప్పబడ్డాయి. దేవుణ్ణి నమ్మటం, విశ్వసించటం, రెండవది మంచి పనులు చేయటం, మూడవది సత్యం వైపు ఒకరికి ఒకరు సహాయం చేసుకోవటం, నాలుగవది ఓర్పు సహనాల గురించి ఒకరికొకరు ప్రోత్సహించుకోవటం. ఈ 4 విషయాలు, ఈ యొక్క 4 గుణాలు మనిషిలో ఉండాలి. ఇవి ఉంటే అతడు లాభం పొందుతాడు, ఇవి గనక లేకపోతే అతడు ఇహ పరలోకాలలో నష్టపోతాడు అని ఈ యొక్క సూరా తెలియజేస్తుంది. ఇవి మానవుడికి ఎందుకు అవసరం అనే విషయాన్ని దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. ఇవి ఉంటే లాభం ఏంటి, ఇవి లేకపోతే నష్టం ఏమిటి అని. ఇక ఇంకొక విషయం ఏమిటంటే, మానవుడు ఎవరైనా ప్రమాణ స్వీకారం చేస్తే అది సృష్టికర్త అయిన దేవుడి మీదే ప్రమాణ స్వీకారం చేస్తారు. కానీ ఇక్కడ దేవుడైనటువంటి సృష్టికర్త మాత్రం ఆ అల్లా ఇక్కడ ఆయన సృష్టించిన సృష్టిలోని కాలం మీద సాక్షిగా పెట్టి చెప్తూ ఉన్నాడు. వల్ అస్ర్ జమానేకి కసం, కాలం సాక్షిగా అని చెప్తూ ఉన్నాడు. ఈ యొక్క సూరాలో 3 వాక్యాలు ఉన్నాయి. ఆ 3 వాక్యాలు ఏమిటి అంటే, ముందుగా అవుజుబిల్లాహి మినష్ షైతానిర్ రజీం. బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం. అపార కరుణామయుడు పరమ కృపాశీలుడైన అల్లా పేరుతో ప్రారంభం. వల్ అస్ర్, కాలం సాక్షిగా. ఇన్నల్ ఇన్సాన లఫీ ఖుస్ర్, నిశ్చయంగా మానవుడు నష్టంలో పడి ఉన్నాడు. ఇల్లల్లజీన ఆమను వా ఆమిలు సాలహాతి వతవస్వాబిల్ హక్కి వతవస్వాబిల్ స్వబ్ర్, అయితే విశ్వసించి సత్కార్యాలు చేసిన వారు, పరస్పరం సత్యం గురించి ఉపదేశించుకున్న వారు, ఒకరికి ఒకరు సహనం, స్థైర్యం గురించి తాకీదు చేసిన వారు మాత్రం నష్టపోరు. జమానేకి కసం, బేషక్ ఇన్సాన్ सरतासर नुकसान में है, सिवाय उन लोगों के जो ईमान लाए और नेक आमाल किए और जिन्होंने आपस में हक की वसीयत की और एक दूसरों को सब्र की नसीहत की. ఈ సూరా ముఖ్యంగా సన్మార్గం గురించి బోధించి మొదటి ఆయతలో వచ్చిన అస్ర్ అంటే కాలం అన్న పదాన్ని ఈ యొక్క సూరాకు పేరుగా పెట్టడం జరిగింది. సృష్టికర్త అయిన దేవుణ్ణి మనం అరబ్బీలో అల్లా అని అంటున్నాం. సృష్టికర్త, దేవుడు, భగవంతుడు, ఖుదా, రబ్, రక్షించేవాడు, పోషించేవాడు, మరణాన్ని ఇచ్చేవాడు, జీవాన్ని ఇచ్చేవాడు, ప్రళయ దినానికి యజమాని, మరి కర్మల తీర్పులు ఇచ్చేవాడు. వీటన్నిటి యొక్క అర్థాన్ని మనం అరబ్బీ భాషలో అల్లా అని అంటారు. ఈ యొక్క అల్లాను విశ్వసించిన వారు, మంచి పనులు చేసిన వారు, ఒకరికి ఒకరు హితబోధ చేసుకున్న వారు తప్ప మిగిలిన వారందరూ తీర్పు దినాన నష్టానికి గురవుతారు అని. తీర్పు దినం, ప్రళయ దినం, జడ్జిమెంట్ డే అనేది ఖచ్చితంగా ఉంది. మరణించిన ప్రతి ఒక్కరూ మళ్ళా తిరిగి లేపబడతారు అని ఈ సూరా సన్మార్గానికి సంబంధించిన ప్రధానమైన సూత్రాలను ప్రతిపాదించింది. సన్మార్గం పొందాలి అంటే దేవుని గురించి తెలుసుకోవడం, ఆయన్ని విశ్వసించడం, మంచి పనులు చేయటం, సత్యం అసత్యాలు ఏంటో తెలుసుకొని సత్యం పైన నిలబడటం, దాని గురించి ఒకరికొకరు ప్రోత్సహించుకోవడం, సహనం, ఓర్పు వహించాలి అని వాటి గురించి ఒకరికొకరు బోధించుకోవటం, వీటి గురించి ఈ యొక్క సూరా తెలియజేస్తుంది. అపార కరుణామయుడు పరమ కృపాశీలుడైన అల్లా పేరుతో ప్రారంభించినటువంటి యొక్క సూరాలో దేవుడు కాలం సాక్షిగా అని చెప్తూ ఉన్నాడు. అంటే
నిశ్చయంగా మానవుడు నష్టంలో పడి ఉన్నాడు. అయితే విశ్వసించి సత్కార్యాలు చేసిన వారు, ఒకరికి ఒకరు సత్యం గురించి ఉపదేశించిన వారు, ఒకరికి సహనం స్థైర్యం గురించి తాకీదు చేసిన వారు మాత్రం నష్టపోరు అని అల్లా తెలియజేస్తూ ఉన్నాడు. ప్రవక్త ముహమ్మద్ సల్లం గారి ద్వారా మానవులకి ఈ యొక్క సూరాని వహీ రూపంలో ఇచ్చి ఉన్నాడు. ఈ యొక్క 3 వాక్యాలను గనక మనం గమనించినట్లయితే, కాలం సాక్షిగా, కాలం అంటే రేయింబవల చక్ర భ్రమణం. రాత్రి వచ్చినప్పుడు చీకటి అలముకుంటుంది, పగలు వచ్చినప్పుడు సర్వం వెలుగుమయం అవుతుంది. అదీగాక ఈ రేయింబవళ్ళు తరుగుతూ పెరుగుతూ ఉంటాయి. పగలు సుదీర్ఘంగా ఉన్నప్పుడు రాత్రి చిన్నదిగా ఉంటుంది, రాత్రి పెద్దదిగా ఉన్నప్పుడు పగలు చిన్నదిగా ఉంటుంది. రేయింబవళ్ళలోని ఈ ఎగ్గులు దిగుళ్ళు మిశ్రమమే కాలం. ఇది దేవుని అపార శక్తికి, అసాధారణ కార్యదక్షతకి ఒక దర్పణం. అందుకే పరమ ప్రభువు కాలంపై ప్రమాణం చేశాడు. ఇంతకుముందు కూడా చెప్పినట్లు దేవుడు తన సృష్టితాలలో తాను తలచిన దానిపై అతను ప్రమాణం చేయగలడు. కానీ మానవులు మాత్రం కేవలం దేవునిపై తప్ప మరే వస్తువుపై కూడా ప్రమాణం చేయకూడదు అని ఖురాన్ తెలియజేస్తూ ఉంది. ఇక 2వ విషయం, నిశ్చయంగా మానవుడు నష్టంలో పడి ఉన్నాడు అని 2వ వాక్యం. అంటే మనిషి కష్ట నష్టాలు సుస్పష్టమే. మనిషికి కష్టాలు నష్టాలు ఉంటాయి. అతడు బ్రతికున్నంత కాలం అహోరాత్రులు నిరంతరం పరిశ్రమిస్తూ ఉంటాడు. చివరికి అతనికి మరణం అనేది ఖచ్చితంగా వస్తుంది. పుట్టిన ప్రతి ప్రాణి కూడా మరణించక తప్పదు అని ఖురాన్లో చెప్పడం జరిగింది. అయితే మరణించిన తర్వాత అయినా కూడా అతనికి విశ్రాంతి, సుఖం దొరుకుతుందా అంటే అది లేదు. పైగా అతను నరకానికి ఆహుతి అవుతూ ఉన్నారు కొంతమంది. మరి నిశ్చయంగా మానవుడు నష్టంలో పడి ఉన్నాడు అని ఇక్కడ చెప్పడం జరుగుతూ ఉంది. ఇక 3వ వాక్యంలో, అయితే విశ్వసించి సత్కార్యాలు చేసిన వారు, పరస్పరం ఒకరికి ఒకరు సత్యం గురించి ఉపదేశించిన వారు, ఒకరికి సహనం స్థైర్యం గురించి తాకీదు చేసిన వారు మాత్రం నష్టపోరు అని. విశ్వసించి సత్కార్యాలు చేసిన వారు, అయితే విశ్వాసం అంటే ఈమాన్ అనే భాగ్యాన్ని పొంది ఆ పైన మంచి పనులు చేస్తూ జీవితం గడిపిన వారు మాత్రం ఈ నష్టం నుండి సురక్షితంగా ఉండగలుగుతారు అని ఈ యొక్క సూరా చెప్తూ ఉంది. మరణానంతరం వారు శాశ్వతమైన దైవానుగ్రహాలను, స్వర్గ భాగ్యాలను ఆస్వాదిస్తారు. తరువాతి వాక్యంలో విశ్వాసులలోని మరో 2 గుణాల గురించి కూడా చెప్పడం జరుగుతుంది. ఏమిటి అవి అంటే, పరస్పరం అంటే ఒకరికి ఒకరు సత్యం గురించి ఉపదేశించిన వారు. అంటే దైవ ధర్మాన్ని, దైవ ఆజ్ఞలను గురించి తెలుసుకొని ప్రబోధిస్తూ, దేవుడు నిషేధించిన విషయాలకు దూరంగా ఉంటూ, పాపకార్యాలకి దూరంగా ఉంటూ, ఇతరులకి కూడా ఈ యొక్క విషయాలను తెలియజేసుకుంటూ, ఒకరిని ఒకరు మరి సంప్రదించుకుంటూ, ఇలా ఒకరికి ఒకరు చెడుల నుంచి ఆపుతూ మంచి వైపుకు ప్రయాణం చేయటం అన్నమాట. ఇక 5వ విషయం, ఇక్కడ ఇంకొక విషయం, ఒకరికి సహనం స్థైర్యం గురించి తాకీదు చేసిన వారు మాత్రం నష్టపోరు అని ఉంది. అంటే ఇంతకీ సహనం అంటే ఓర్పు, నిగ్రహం దేనిపైన అంటే కష్టాలపై. దైవ శాసనాల ప్రకారం జీవితం గడిపే సమయంలో ఎదురయ్యే పరీక్షలపై, పాపకార్యాలు, నీతి బాహ్యమైన విషయాలు ఎదురుపడినప్పుడు, మనసుకు నచ్చినట్టు మనోవంచలను త్యాగం చేయవలసి వచ్చినప్పుడు, ఇలాంటి పరిస్థితుల్లో మనిషి ఓపిక పట్టి సత్యధర్మంపై స్థిరత్వం కనబరచాలి. కొట్లాటలు, గొడవలు, పాపాలు, నేరాలు, ఘోరాలు, మోసాలు, మత్తు పదార్థాలు, ఆత్మహత్యలు, హత్యలు ఇటువంటి వాటి జోలికి ఒడిగట్టకూడదు. కల్లోలాలు, ఉపద్రవాలకి ఒడిగట్టకూడదు. మరి ఇది నిజంగా సాహసోపేతమైన విషయమే. సహనం కూడా సత్యంతో ఇమిడి ఉన్న విషయమే అయినప్పటికీ ఈ సూరాలో దీన్ని ప్రత్యేకంగా విడదీసి చెప్పడం జరిగింది. దీన్ని బట్టి ధర్మం అవలంబనలో సహనానికి గల ప్రాముఖ్యత ఎంతటిదో అవగతమవుతుంది. ఖురాన్లో అనేక చోట్ల అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తెలియజేస్తూ ఉన్నాడు,
అది ఏమిటంటే మీరు నమాజు ద్వారా, ఓర్పు అంటే సహనం ద్వారా అల్లా యొక్క సహాయాన్ని అర్థించండి అని. నమాజు మరియు ఓర్పు, సహనం ద్వారా అల్లా యొక్క సహాయాన్ని అర్థించండి. ఇది విశ్వాసులకు చాలా తేలిక, కానీ అవిశ్వాసులకు ఈ యొక్క విషయం చాలా కష్టమని అనేక చోట్ల ఈ యొక్క విషయం ఖురాన్లో 2వ సూర అల్-బకరా 45-46 వాక్యాల్లోనూ మరి అనేక చోట్ల ఈ యొక్క విషయం తెలియజేస్తూ ఉన్నాడు. చివరిగా ఈ యొక్క సూరాలో ఉన్నటువంటి విషయాలు ఏమిటి అంటే, వల్ అస్ర్ ఇన్నల్ ఇన్సాన లఫీ ఖుస్ర్ ఇల్లల్లజీనా ఆమను వా ఆమిలుస్ సాలిహాతి వతవాసౌ బిల్ హక్కి వతవాసౌ బిస్ సబ్ర్. అపార కరుణామయుడు పరమ కృపాశీలుడైన అల్లా పేరుతో ప్రారంభం. కాలం సాక్షిగా నిజంగా మానవుడు నష్టంలో పడి ఉన్నాడు. అయితే విశ్వసించి సత్కార్యాలు చేసిన వారు, పరస్పరం సత్యం గురించి ఉపదేశించుకున్న వారు, ఒకరికి ఒకరు సహనం, స్థైర్యం గురించి తాకీదు చేసిన వారు మాత్రం నష్టపోరు. నేను మనందరి తరపున సృష్టికర్త అయిన అల్లాను ప్రార్థిస్తూ ఉన్నాను. అల్లా మా అందరికీ కూడా పరలోకాల్లో సహాయం చేయడం వల్ల, షిర్క్ బిదాతుల నుంచి, హరాం నుంచి రక్షించడం వల్ల, మాకు కావాల్సిన ఉపాధిని, బరకత్ని, రక్షణని, సహాయాన్ని అందించడం వల్ల, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి పైన శాంతి సౌఖ్యాలు కురిపించడం వల్ల, మమ్మల్ని అందరినీ నరకం నుంచి రక్షించి సమాధి శిక్షల నుంచి కాపాడి మా అందరికీ కూడా స్వర్గ భాగ్యాన్ని ప్రసాదించడం వల్ల, మాపై, మా కుటుంబ సభ్యులపై, మీ యొక్క దాసులందరిపై, అన్ని కాలాల్లో, అన్ని యుగాల్లో, అన్ని చరిత్రలో ఉన్న మీ యొక్క దాసులందరిపైన కూడా పరలోకాల్లో శాంతి సుఖాలు కురిపించి, మీరు ఈ సృష్టిలో సృష్టించిన అన్ని ఆపదల నుంచి కూడా మమ్మల్ని రక్షించి మాకు ఉపాధిని, బరకత్ని, రక్షణని, సహాయాన్ని ప్రసాదించడం వల్ల, మా యొక్క ఆరాధనలు స్వీకరించి మా యొక్క పాపాలను క్షమించి మీ యొక్క రెహమత్ తోటి, కరుణతోటి మమ్మల్ని రక్షించడం వల్ల. ఆమీన్. అల్లాహు అక్బర్.